తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు, ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందజేస్తున్నారు. కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అడ్రస్ గాంధీ చౌక్, నెహ్రూ రోడ్లో గల గుప్తా ఫ్యాన్సీ ఎదురు, తెనాలి. విజయవాడలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ దాడిలో తీవ్రంగా గాయపడి కన్ను కోల్పోయిన తెనాలికి చెందిన యువకుడికి మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘ నాయకులు అండగా నిలిచారు. తెనాలి చెంచుపేటకు చెందిన జాయ్ అనే యువకుడు గత నెలలో విజయవాడలో రైల్వే స్టేషన్ వద్ద ఉండగా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అతని మీద దాడి చేయడంతో అతని కన్ను కోల్పోయి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతనికి తెనాలికి చెందిన సుద్దపల్లి నాగరాజు నేతృత్వంలోని మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘ నాయకులు అండగా నిలిచారు. ఈరోజు వారి కార్యాలయంలో 55,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ జాయ్ అనే యువకుడికి అందజేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పట్టణానికి చెందినటువంటి అక్బర్, అట్లాగే సాయి గోపి, అట్లాగే సుద్దపల్లి నాగరాజు వీరందరికీ కూడా మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘ నాయకులకు ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో జాయ్ ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. ఈ యువకుడికి కూడా ఈ మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం మా సంస్థ తరపున కూడా అండగా ఉంటామని అయితే వారు హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా కూడా ఆదుకునే విధంగా చూస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఉద్యోగం అందించే విధంగా కూడా కృషి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ బాధితుడికి వీరు ఏ విధంగా అండగా నిలిచారు, అతనికి ఏ విధమైనటువంటి ఈ మా సంస్థ ఏ విధమైన హామీ ఇచ్చిందనేది కూడా ఒకసారి చూద్దాం. మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిత్రులు, సోదర సమానులు అక్బర్ అండ్ సాయి గోపి మిత్ర బృందం వారు, అలాగే మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూచిపూడి మోహన్ గారు, నేను అందరం కలిసి కూడా దేవిశెట్టి జాయిబాబుకి మరి అక్బర్ సాయి గోపి 35,000 రూపాయలు, మిగతా డబ్బులు మొత్తం 55,000 రూపాయలుగా ఆ కుటుంబానికి సహాయార్థం చేయబోతా ఉన్నాం. అతను చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి కుటుంబం. సెప్టెంబర్ 13వ తారీఖున విజయవాడలో రైల్వే సెంట్రల్ పోలీస్ కానిస్టేబుల్ దాడి చేస్తే అతనికి కుడి కన్ను పూర్తిగా పోయింది. ఆ కన్ను కోసం ఎన్నో పోరాటాలు చేశారు. డిఆర్ఎం ఆఫీసు ముట్టడి చేసి ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో డిఆర్ఎం కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఎటువంటి న్యాయం జరగకపోవడంతో కనీసం కన్ను పోతే పోలీసు వారు కట్టిన సెక్షన్లో 324 ఏదో కొట్లాడితే చిన్న దెబ్బలు తగిలితే కొట్టే సెక్షన్ పెట్టి ఆ కుటుంబానికి తీవ్ర అన్యాయం చేశారు. ఆ కుటుంబంలో మరి ఆ పిల్లోడికి తండ్రి లేడు, తల్లికి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో పెద్ద కొడుకుగా జాయిబాబు ఉన్నాడు, చిన్న కొడుకు చదువుకుంటున్నాడు. అన్న పరిస్థితి బాగోక తల్లిని అన్నని ఇద్దరిని చూసుకునే విధంగా కూలి పనికి వెళ్ళి బ్రతికే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇలాంటి కుటుంబాన్ని ఆదుకోవడానికి మనసు లేని మరి ఆ పోలీస్ కానిస్టేబుల్ కానీ డిఆర్ఎం ఆఫీస్ నుంచి మరి ఎంతో వేడుకున్నారు వెళ్ళి, వాళ్ళకి కానీ మనసు రాలేదు. మరి మన తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్ గారిని కూడా కలవడం జరిగింది ఈ కుటుంబం. ఆయన బాగా స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా బతుకు తెరువు కోసం ఏదో చిన్న ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మాట ఇచ్చారు. మరి ఆ కోణంలో వాళ్ళ ప్రయాణం జరుగుతూ ఉంది. కానీ ఈ ఉద్యోగం ఎప్పుడు వచ్చిందో లేదో తెలియదు. కానీ ఇంతమట్టుకైతే ఆ కుటుంబానికి ఎవరి నుంచి కూడా ఆర్థిక సహాయం కానీ భరోసా కల్పించే విధంగా ఎవరూ రాలేదు ముందుకి. కానీ అదేపేటలో నివసిస్తున్నటువంటి అక్బర్ తమ్ముడు నా కుటుంబానికి ఏదైనా చేయాలని చెప్పి 1-2 సార్లు మేము మాట్లాడుకొని మీరు ఇచ్చేది మీరు ఇస్తే మేము ఇచ్చేది మేము ఇచ్చి ఖచ్చితంగా ఆదుకుందాం, వాళ్ళను కూడా ఇప్పుడు ఇచ్చి వదిలేయకుండా నిరంతరం ఆ కుటుంబానికి సహాయం చేసే విధంగా, ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చే విధంగా మనం కూడా పై అధికారులను కలిసి రిక్వెస్ట్ చేసి ఎంతవరకు సాధ్యమైందో అంతవరకు మా వంతు సహకారంగా ఉంటామని చెప్పి మాస్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆ కుటుంబానికి మనందరం ఉన్నాం, ఇంతమంది ఉన్నారని ఆ తల్లికి కూడా
ఒక బిడ్డల్లాగా ఆ తల్లి కూడా మనల్ని అండ చూసుకున్నాం, ధైర్యంగా బతికిద్దనే ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా గమనించండి. ఆ కుటుంబం చాలా పేద కుటుంబం. ఆ కుటుంబానికి సహాయం చేసేవారు ఎవరైనా, తెనాలంటేనే మానవతామూర్తులు ఎక్కువగా ఉండే తెనాలి ప్రాంతం, సేవా కార్యక్రమాలు ఎక్కువగా చేసే ప్రాంతం, మానవత్వంతో ఆలోచించే ప్రాంతం. కులం లేదు, మతం లేదు ఇక్కడ. మరి ఒక అక్బర్ అంటే ముస్లిం మైనారిటీ, సాయిగోపి అంటే కాపు కులానికి చెందిన వ్యక్తి, మాదిగలతో కలిసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తున్నారు. అంటే కులం మతం లేకుండా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఆలోచన మాకుంది. అలాగే ప్రతి ఒక్కరూ చాలామంది పెద్దలు ఉన్నారు, మరి వాళ్ళు ఎంతోమంది మానవతామూర్తులు తెనాల్లో ఉన్నారు. ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటూ డైరెక్ట్గా మరి వాళ్ళు ఉండేది చించిపేట కోనేరు బజారు, వాళ్ళ నెంబర్ కూడా మీడియా వాళ్ళకి ఇస్తాము. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదు, జరిగితే ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రభుత్వంతో పాటు మళ్ళాంటి వ్యక్తులు కూడా చిన్నవాళ్ళైనా పర్వాలేదు తోచినంత సహాయం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకి ఎప్పుడు కూడా సహాయంగా ఉంటాడని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నా పేరు కూచిపూడి మోహన్ మాదిగ అభివృద్ధి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే జాయబాబు మీద గతంలో జరిగినటువంటి దాడి గురించి ఈరోజు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే దిగ్భ్రాంతి చెందాం. 324 అంటే బిఎన్ఎస్లో 1118 కట్టారు. వాస్తవంగా అతని మీద హత్యా ప్రయత్నం జరిగింది. హత్యా ప్రయత్నం జరిగితే ఏ సెక్షన్ కట్టాలి? 307 కట్టాలి. హత్యా ప్రయత్నం జరిగితే 307 కట్టాల్సి పోయి 324 కట్టారు. అదేవిధంగా అతను ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి, మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అతనిపై దాడి జరిగితే కులదోషణతో దాడి జరిగితే డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఆ రైల్వే కానిస్టేబుల్కి అండగా ఉంటూ అతనికే ఒత్తాసు పలుక్కుంటూ కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడం జరిగింది. వాస్తవంగా కమిషనర్ గారు దీన్ని గుర్తించాలి. విజయవాడ కమిషనర్ గారు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ దీనికి యాడ్ చేయకపోతే, అదేవిధంగా 307 యాడ్ చేయకపోతే మాదిగ అభివృద్ధి సంక్షేమ తరపున ఉద్యమిస్తామని చెప్పి, ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి నిరంతరం మాదిగ జాతి కోసం, మాదిగల యొక్క సంక్షేమం కోసం కృషి చేస్తూ ఈ విధంగా ముందుకెళ్తామని చెప్పి, దయచేసి పోలీసు వారు వెంటనే స్పందించి అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ యాడ్ చేసి ఆ కుటుంబానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రయోజనం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈరోజు మా అన్న సుతుబన్ నాగరాజ్ అన్నయ్య గారిని మరియు అక్బర్ అన్నయ్య గారిని నా ఆర్థిక స్తోమతని అర్థం చేసుకొని నాకు ఈరోజు కాస్త అమౌంట్ నాకు సహాయం చేశారు. నా ఆర్థిక స్తోమతని, నా హెల్త్ సంబంధించింది కానీ, మా ఇంటికి వాళ్ళకి సంబంధించింది కానీ వాళ్ళు అర్థం చేసుకొని కాస్త అమౌంట్ అనేది నాకు సహాయం చేశారు. వీళ్ళందరికీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరియు మా అక్బర్ అన్న గారికి, మా సాయిగోపి అన్న గారికి, మోహన్ అన్న గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.